ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి పుష్ప 2 మూవీ రికార్డ్ని ఏ మూవీ బ్రేక్ చేస్తుంది అని నేనైతే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో పుష్ప 2 మూవీ రికార్డ్ వచ్చేసరికి పుష్ప 2 అయితే 1830 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ప్రొడ్యూసర్ లెక్క ప్రకారం. సో గూగుల్ లెక్క ప్రకారం 18 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఇదైతే చాలా గుడ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక పుష్ప 2 కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఏ మూవీ బ్రేక్ చేస్తుంది అనే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసరికి మహేష్ బాబు గారి మూవీ రిలీజెస్ గురించి మాట్లాడుకుందాం. సో మహేష్ బాబు గారి మూవీస్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారి మూవీ అయితే ఉంది. సో ఏ మూవీ కూడా అనౌన్స్ అయితే అవ్వాలా. రాజమౌళి గారి మూవీ అయితే 2028-29 నాటికి అయితే వచ్చేస్తుంది. సో ఆ మూవీ అయితే ఖచ్చితంగా 2000 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. మూవీలో ఉన్న కంటెంట్ బాగుంది. త్రిబుల్ ఆర్ మూవీలో అయితే ఏ కంటెంట్ లేదు త్రిబుల్ ఆర్కి, అందుకనే 12 కోట్లు అయితే కలిగి. సో త్రిబుల్ ఆర్లో అయితే కంటెంట్ అయితే అస్సలు లేదు. సో అందుకనే లేకపోతే త్రిబుల్ ఆర్ అయితే ఒక హైయెస్ట్ గ్రాసర్ అయ్యి ఉండేది. సో త్రిబుల్ ఆర్లో అయితే కలెక్ట్ చేయలేకపోయింది. సో ఇక SS29లో అయితే కంటెంట్ చాలా ఉండబోతుంది అనేది న్యూస్ అయితే వచ్చింది. కాబట్టి SS29 అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. సో అట్లీస్ట్ 1500 కోట్లు అయితే కన్ఫామ్ దానికన్నా కంటెంట్ ప్రకారం. సో ఇదైతే కన్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సో మహేష్ బాబు గారు అయితే బ్రేక్ అయితే చేస్తారు ఖచ్చితంగా. సో నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి అయితే పాన్ ఇండియాలో అంతగా మార్కెట్ అయితే అస్సలు లేదు. సో పాన్ ఇండియాలో అయితే మార్కెట్ అయితే అస్సలు లేదు. సో ఇప్పుడు ఆయన పొలిటికల్ మీద అయితే చాలా దృష్టి అయితే పడుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే ఓజీ మూవీ అయితే ఉంది. ఓజీ మూవీ అయితే ఒక 500 కోట్లు మ్యాక్సిమం దానికి కలెక్ట్ చేస్తుంది. సో ఓజీ మూవీ అయితే కలెక్ట్ చేయలేదు. సో ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కలెక్ట్ చేయలేదు. సో పవన్ కళ్యాణ్ గారు అయితే 1000 కోట్లు కలెక్ట్ చేస్తే గ్రేట్ అనే విషయంలో అయితే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద మార్కెట్ అయితే లేదు మన తెలుగు ఇండస్ట్రీలో తప్ప. పవన్ కళ్యాణ్ గారికి అయితే అంత మార్కెట్ అయితే లేదు. సో పవన్ కళ్యాణ్ గారు అయితే కలెక్ట్ చేయలేరు. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన టైర్ 1 లిస్ట్లో ఉన్నది ప్రభాస్ ఖచ్చితంగా ప్రభాస్ లైనప్లో ఉంది. స్పిరిట్ మూవీ కావచ్చు మన రాఘపూడితో. సో ఆ మూవీ కావచ్చు. సో మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో స్పిరిట్ మూవీ డైరెక్ట్ చేస్తుంది మన సందీప్ రెడ్డి వంగ. సో యానిమల్ మూవీ ఏదైతే 900 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో అంత పెద్ద కంటెంట్ పెట్టుకొని మార్కెట్ పెట్టుకొని సో 900 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఇది స్పిరిట్ మూవీ వచ్చేసరికి పోలీస్ అంటాం ప్రభాస్. మరి ఎంతవరకు కలెక్ట్ చేసిందంటే దాదాపు కలెక్ట్ చేస్తే ప్రభాస్ అన్నగా ఉన్న మార్కెట్తో అయితే సో 1500 కోట్లు అయితే కలెక్ట్ చేయొచ్చు. సో పుష్పాని బ్రేక్ అయితే చేయలేదని అయితే నాకైతే అనిపిస్తుంది. సో పుష్ప అయితే ఖచ్చితంగా బ్రేక్ చేయాలి స్పిరిట్ మూవీ. సో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. పుష్పని బ్రేక్ చేసిందా లేదా స్పిరిట్ మూవీ అనేది కామెంట్ అయితే చేయండి. సో అండ్ నెక్స్ట్ అనేది రాఘపూడి మూవీ. సో ఇదైతే అసలు లెక్కలో లేదు కదా. సో కలెక్ట్ చేయలేదు. 1000 కోట్లు కలెక్ట్ చేస్తే గ్రేట్ అయితే నా దృష్టిలో. సో 500 కోట్లు ప్రభాస్ అన్నగా అయితే చాలా చిన్న విషయం. సో ఇదైతే కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. సలార్ 2 నెక్స్ట్ సలార్ 2 విషయానికి వచ్చేస్తే సలార్ 2 ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి సలార్ 2కి. సో సలార్ 1 కేవలం 600 కోట్లు అయితే కలెక్ట్ చేసిందంటే సలార్ 1. సో సలార్ 2 అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే చాలా దృష్టి అయితే పెడుతున్నారు. సో సలార్ 2 అయితే మ్యాక్సిమం ఒక 1200 కోట్లు 1100 కోట్లు అయితే కలెక్ట్ చేసేది. దానికి మించి అయితే కలెక్ట్ చేయలేదు సలార్ 2. సో అండ్ కల్కి 2 దీని గురించి ఎస్పెషల్గా మాట్లాడుకుంటే కల్కి 2 అయితే బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే కల్కి 1 వచ్చేసరికి దాదాపు 1200 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది కల్కి 1. సో కల్కి 2 అయితే దాదాపు హైప్ కావచ్చు, నాగశ్విన్ గారి హైప్ కావచ్చు. సో చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కలెక్ట్ చేయొచ్చు. సో కల్కి 2 మూవీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు దాకా. సో ఒకటైతే SS29, 2 కల్కి 2. సో ఈ 2 మూవీస్కి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మన టైర్ 1 రేస్లో ఉన్నది రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారు అయితే లెక్కలో నుంచి లేదన్నట్టే కనిపిస్తున్నారు నాకైతే. సో కంటెంట్ ఉన్న మూవీస్ అయితే ఏమీ రిలీజ్ అవ్వాలా. సో చూసుకుంటే పెద్ద ఒక్కటే రిలీజ్ అయింది. సో ఇంకా కొన్ని మూవీస్ అయితే లైనప్లో ఉంది. సో ఆ మూవీస్ కూడా కంటెంట్ బాగాలేవు అనిపిస్తుంది నాకైతే. సో రామ్ చరణ్ గారు అయితే టైర్ 1లో ఉన్నారు కానీ అంత మార్జిన్ పెట్టాలంటే మార్కెట్ లేదు రామ్ చరణ్ గారిది. సో రామ్ చరణ్ గారి పెద్ద మూవీ రిలీజ్ అయితే
తెలుస్తుంది. సో కలెక్ట్ చేయవచ్చా కలెక్ట్ చేయలేదా అనేది. అండ్ ఎన్టీఆర్ గారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు టైం వర్క్ లేస్ అయితే ఉన్నారు. సో ఇప్పుడే చూసాం మన దేవరా వచ్చేసరికి 550 కోట్ల పోస్టులు దింపారు. సో దేవరా వచ్చేసరికి 600 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో దేవరా 2 అయితే రాబోతుంది. సో దేవరా 2 కావచ్చు. సో డ్రాగన్ అయితే రాబోతుంది. దేవరా 2 డ్రాగన్ అయితే ఈ 2 మూవీస్ అయితే లైన్ ఆన్లో అయితే ఉన్నాయి. సో ఈ 2 మూవీస్ వచ్చేసరికి దాదాపు దేవరా 2 వచ్చేసరికి ఖచ్చితంగా 1000 నుంచి 1500 కోట్లు అయితే కలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దేవరా 2కి డ్రాగన్ ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు. ప్రశాంత్ నీల్ గారు అయితే కన్ఫామ్గా దాటిపిస్తారు. సో ప్రశాంత్ నీల్ గారి మూవీ కూడా 1200 కోట్లు. సో ఎన్టీఆర్ గారి లిస్ట్ అయితే 2000 క్రోర్స్ మూవీస్ అయితే రాబోతుంది. సో గుర్తుపెట్టుకోండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన అల్లు అర్జున్ గారు అయితే ఉన్నారు. సో అల్లు అర్జున్ గారు అయితే ఫస్ట్ పుష్ప 1 మూవీ అయితే చాలా నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. సో పుష్ప 1తో అయితే 380 కోట్లు అయితే కలెక్ట్ చేస్తారు. సో పుష్ప 2తో దానికి సమాధానం ఇస్తూ 1800 కోట్లకు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేశారు. సో ఇదైతే చాలా గొప్ప విషయం. సో అండ్ ఇప్పుడు లైనప్లో ఉన్నది అట్లీ గారి మూవీ, త్రివిక్రమ్ గారి మూవీ అయితే లైనప్లో అయితే ఉంది. అండ్ మన సందీప్ రెడ్డి వంగ గారి మూవీ కూడా లైనప్లో అయితే ఉంది. సో ఈ 3 మూవీస్లో సందీప్ రెడ్డి వంగ గారి మూవీ, అట్లీ గారి మూవీ అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ 2 మూవీస్ అయితే బ్రేక్ చేస్తే, సో మన ముందు నుంచి చూసుకొని వస్తే మహేష్ బాబు గారి ఒక మూవీ అయితే బ్రేక్ చేయగలదు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు అయితే లేరు కాబట్టి. అండ్ నెక్స్ట్ మన ప్రభాస్ గారి మూవీస్ అయితే ఒకటి ఉంది. సో అదే మన కల్కి. అండ్ మనకైతే రామ్ చరణ్ గారి కూడా ఈ లిస్టులో అయితే లేరు. సో అండ్ 3 వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ గారి 2 మూవీస్ అయితే ఉన్నాయి. డ్రాగన్, దేవరా 2 అయితే ఉంది. డ్రాగన్ అండ్ దేవరా 2. సో ఈ 2 మూవీస్ అయితే 1000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తాయి. కానీ 1800 కోట్లు అయితే అసలు కలెక్ట్ చేయలేవు. సో ఇప్పుడు దాకా 4 మూవీస్ 2 అయితే దాంట్లో అల్లు అర్జున్ గారి మూవీస్ అయితే ఉన్నాయి. సో ఇంకొకటైతే మన కల్కి 2 అయితే ఉంది ప్రభాస్ గారిది. సో ఇంకా ఫస్ట్ వచ్చేసరికి SSM 29. ఈ 4 మూవీస్లో 4 కూడా కొడతాయి కదా, ఖచ్చితంగా కొడతాయి. నేను చెప్తున్నాను అండి, 4 మూవీస్లో 4 కూడా కొడతాయి. సో ఈ 4 మూవీస్లో 4 మూవీస్ కూడా కొడతాయా లేదా అని కింద అయితే కామెంట్ చేయండి. నా దృష్టిలో అయితే ఖచ్చితంగా కొడతాయి ఈ 4 మూవీస్ కూడా. 1800 కోట్లు. సో 2000 కోట్లు కూడా కొట్టే ఛాన్సెస్ అయితే ఉంది. 4 మూవీస్లో 2 మూవీస్కి ఛాన్సెస్ అయితే ఉన్నాయి 2000 కోట్లకి. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.